హ్యాపీ దివాలి నన్బా. నేనే నానీనే నేనే నానీనే పోనే పోనీనే అరే 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 కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమా. అవునే ఎటు పోతున్నా? అగో చేతిలో చెంపు కావట్లేదు బుడ్డ కొడుక చెంపడక పోతా అన్న. పొద్దుగాల లేచినావు, తలతాళం చేసినావు, మడికట్టు కట్టినావు, ఇప్పుడు చెంబడికత్తుందా? పోతే పొద్దుగాల తాళం చేయకముందే పోవాలి కానీ. అగో చెంబడక పోవటానికి ఆలపాలు ఉంటుందా బుడ్డ కొడుక? ఎప్పుడైతే అప్పుడు పోతారు కానీ. చెంబడిక వెనక సిరు పోదు కానీ మొదలకి ఈ గోకే బాగా గులగుల పెడుతుంది. ఏ పని అయినా ఆపచ్చు కానీ ఏరు కత్తానంటే ఈ పోకమంటా బుడ్డ కొడుక కొద్దిగా జరుగు. ఏ దురద బాగా పెడుతుంది, కొద్దిగా గోకిపోయే. అరే దీన్ని రమ్మని సరిగా చేసుకుంటే వచ్చి ఇంకా వస్తలేదు. నాకు ఎగిరిత ఉన్నదా టీప్ పోకమంటావు? ఏ ఏమేగింత ఉందే కూడా మిన్నలు ఎదురుస్తుండ అక్కడ. ఏరు కత్తుందంటే మిన్నడు ఎదురు చూస్తాను అనబడుతుంది. నీ ముఖం బోర్లయ్యా, నీ ముఖం కాలిపోను. సత్యవంతురాలు పట్టుకొని ఎన్ని మాటలు అంటున్నావు నన్ను? మరి ఈపు గోకి అంటే ఎగిరిత ఉందా అనబడుతుంది. నాకు ఏరు కత్తుందంటే ఈపు గోకం అనబడుతుంది. ఇది ఇంకా వస్తలేదు, బుర్ర పట్టుకునేంత సేపు ఎదురు చూడాలి. పక్కకు జరుగు, పానం మీద కత్తాంది. ఏంది మొగలంటే నీకు బీసాదే లేదు, నువ్వుకే పడుతుంది. ఎత్తుకపోను ఓయ్ తాత ఏం చేస్తున్నావు? బుర్ర పట్టుకొని గీడ కూర్చున్నావు. ఏ చెమ్మడకపోతున్నాను. చెంపట్టుకపోతున్నా అంటున్నావు, మరి చేతులా చెంబేది? వెనకట ఆ చెంబులు పట్టుకుని పేరు గాని ఇప్పుడు చెంబులు ఏడు ఇవే బుర్రలే. మరి బుర్ర పట్టుకపోతున్నాను చెంపట్టుకపోతున్నా అంటావు. వెనకటి నుంచి చెమ్మడకపోవడానికి అనిరు కదా, నేను చూద్దా గట్టిన అంటున్నా. వెనకట చెంబు పట్టుకొని వేరు కాబట్టి చెంపట్టుక అన్నారు, ఇప్పుడు బుర్ర పట్టుకొని పోతున్నాం కాబట్టి బుర్ర పట్టుక అనాలే. ఏ గట్లా అంటారా? చెమ్మడకపోవడే అని అంటారు. మరి చెంబడకపోతే లింగి మీదకి వేసుకొని కూర్చుంటారు కానీ కిందికి వేసుకొని కూర్చుంటారా? ఎట్లా కూర్చుంటే మీకెందుకోయ్, మీ పని మీరు చేసుకోపోరి. ఏ పారా ఎందుకు పనికిరా ముసలంతో మనకేం పని. మామావా అరే మళ్ళీ ఇంకా అత్తలేదు. ఈ ముసలం తర్వాత ఎట్లా ఉంది, ఈ సాటుకుని చూద్దాం పని. ఎర్రంచు నల్ల చీర నేను కట్టనా నా నల్లాని జడలో పూలు పెట్టనా. ఎర్రంచు నల్ల చీర నేను కట్టనా నా నల్లాని జడలో పూలు పెట్టనా. ఎర్రంచు నల్ల చీర నేను కట్టనా నా నల్లాని జడలో పూలు పెట్టనా. ఎర్రంచు నల్ల చీర నేను కట్టనా నా నల్లాని జడలో పూలు పెట్టనా. చిట్టీత ముల్లల్ల జీడి పెళ్లి తల్లల్ల, చిట్టీత ముల్లల్ల జీడి పెళ్లి తల్లల్ల, చిట్టీత ముల్లల్ల జీడి పెళ్లి తల్లల్ల ఓ మామ నా సందామమ. చిట్టీత ముల్లల్ల జీడి పెళ్లి తల్లల్ల ఓ మామ నా సందామమ. మల్లె పూల దండ కట్టవా నా మామ. ఇవాళ మస్తు మంచిగా కొడుతుంది. అంటే రోజు మంచిగా లేనా? ఇవాళ నిన్ను చూస్తే నా పానం అసలే ఆగుతుంది. చాలుగా ఇంటికాడ అన్న మొగడు ఎదురు చూస్తాడు, నేను పోయేస్తా. అబ్బా ఆగలేవే, ఇంకో చేసే. అబ్బా నన్ను ఇడిసిపెట్టు, నేను పోతా. ఏ ఆగు, ఎందుకు పనికిరాని ముసుడు అంటే కదనే. ఏంది చెప్పు. అద్దు ఆలస్యం అవుతుంది, ఇంటికాడ నా మొగడు ఎదురు చూస్తాడు. ఏం కాదు కొంచెం చెప్పుండు.
ఇప్పుడే వస్తుండ్రా నాన్న? ఇప్పుడే వస్తున్నాం. అందరు మంచిగా ఉన్నారా నాన్న? అందరూ మంచిగా ఉన్నారు. మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం. ఇప్పుడే వస్తున్నావా బిడ్డ? ఇప్పుడే వస్తున్నాను బాబు. మరి అల్లుడేడి? అల్లుడు కూడా వస్తుండే, తోవలా గలతో మాట్లాడుతుండు. అందరు మంచిగా ఉన్నారా బిడ్డ? అందరం మంచిగా ఉన్నాం గాని అవ్వలేదా అని. అవ్వేది మీ అవ్వ చెమ్మడికవేంది బిడ్డ? ఇంతసేపు ఆయన పోయి బాగానే సేపు అయిపోయి ఇక అత్తుండొచ్చు. ఆకాశ వీధిలో అందాల జాబిలి ముసలోడు కాదు. వయ్యారి తారను చేరి ఉయ్యాలూకెనే సయ్యాటలాడనే అయ్యో అద్దు మామ, అలా నడుమా లొల్లి కుట్టియకు మామ. నా మాట విను మామ. అవ్వి ఇంకా అత్తలేదేమి ఇంతసేపు అయి. తోవల ఎవరితో మాట్లాడుతుందో ఆగలేదే. అబ్బా ఈ చేతి ఎల్లుగుడి రవా ఇర్తగాని నీ మొగాడు నా మొగడు వీడు అన్నంత పని చేసిండు కదా. అవునే సూపర్ ముండా చెమ్మడిగా నచ్చి పువ్వుల చేతులు ఓళ్ళు తీసుకుంటున్నా. నేను ఇక్కడనే కోసి మరే తాగు. అరే నువ్వు ఆగురా, తాగు. అరే మీరు దీన్ని కట్టేయర్రా, నేను ఇన్ని దొరకబట్టుకొని వస్తా. ఆగురా, అరే ఆగు. ఆగురా. ఆగురా, అరే ఆగు. ఆగురా. పొద్దుగా అటు నుంచి రేటువేనో కనబడకపోతివి. మళ్ళీ బిడ్డున్నల్లుడు వచ్చిండ్రు, మాట్లాడుకుంటా అన్నే కూర్చున్నా. ఆవు అలా బిడ్డకు 6 నెలల లక్కమాయి ఏమన్నా అయిందా? 3 నెలల బొత్తనాట ఇవరి దాకా మాట్లాడుకుంటున్నాడా. ఎల్లమేమైంది? ఆడది లోపల మనోడు మనోడాలను ఎత్తుకుంటారు. ఇంకేంది? ఓ మాత ఎటు పోతున్నావు? ఎగిరితం కొద్ది పోతున్నావు? గా సెన్నయ్యపల్ల మళ్ళీ లేరా? మళ్ళీ ఏమైంది? దానికేం పుట్టింది? ఆ మల్లును బక్కబొమ్మయ్య లేడా? ఏమైంది పక్క పోవయ్య? వాళ్ళిద్దరు గడ్డి కుప్పలేనక గడ్డి కుప్పలేనుక దొరికిండ్రట, తాడుతోటి కట్టేసిండ్రట. ఏంది? నువ్వద్దుగానే మరి చూద్దాంపా. అవునే అవ్వ, నాకు ఇప్పుడు 3 నెలల బొత్త. ఇక రేపు మాపు అయితో నువ్వు ముత్త. కొద్దినన్న సిగ్గుందా ఆయన నీకు? కొద్దినన్న మానం ఉందా ఆయన నీకు? ఈ ముసల్తనానికి గిదేం సోకే? రేపు ఊళ్ళే అందరూ నా ముఖం మీద మీ అవ్వకి ఇట్లా అంటే నేను ఎట్లా ముఖం ఎత్తుకొని తిరగండి? అవునే అత్త, నేను మొన్ననే మా ఊళ్ళో కొత్తగా గెలిచిన సర్పంచిని. ఊరందరికి మంచి చెడు చెప్పుటోని. మీ అత్త గిసుంటే ఊళ్ళే నాది ఎంత నల్ల ముఖం. నీ అవ్వ మిమ్మల్ని ఇట్లా కాదు, నట్టినాడు ఊళ్ళే బస్ స్టాండ్ లో మీ మానది పారే. ఓ చెన్నయ్య, గిట్ల కోపానికి అత్తే ఎట్లా? ఇంట్లో మాట బయట వేసుకుంటావా? మరి ఏం చేయాలి? నాకు నా బిడ్డకు నా అల్లుడికి ఎంత నల్ల ముఖం చేస్తుంది. సూపర్ ముండా, నా మొగుడు ఊళ్ళే సర్పంచి. మీ అత్తకి ఇట్లా వేసిందంటే ఆయన ముఖం ఎడబెట్టుకోవన్నే. నన్ను మీ అవ్వకి ఇట్లా వేసిందంటే నా ముఖం ఎడబెట్టుకోవాలి. వీళ్ళిద్దరిని నడువులే ఉరి తీయాలి. ఆవు నీ అత్త బిడ్డ అయింది, నువ్వు ముసల్దాని అవుతున్నావు, నీకు మానసిక అనిపిస్తలే అమ్మి? ఓ బోసుడారా, ఎందుకు బతికినావు? నీ బతుకు పాడగాను. ముసలైన ఐసోకులు పోయేటట్లేవు. అవును, నీకు మనవలు మనవరాలు అయినరు, గడ్డం మీసం తెల్లబడ్డది, కొద్దిగా మానం ఉండద్దా? ఇంకా ఐసోను అవుతున్నావా? నేను ఇప్పుడు ఈ పానం తిత్తా, నాకు ఆయాసం ఆగుతలేదు. సెనే ఆయాసపడకు, కొద్దిగా ఆగు. అవునే తాత, మొన్న ఒక పిల్లతో మాట్లాడితే నాకు నీతులు చెప్తావు గానీ ఇప్పుడు ఏడవేంది నీ నీతి? నీ కైసనం అయితే నావు
అవునే దొంగముండా అవునే లంగముండా అది నాకన్నా మంచిగున్నాడా నాకన్నా గట్టిగున్నాడా నాకన్నా ఎత్తున్నాడా నాకన్నా సిత్తున్నాడా నీకు ఎట్లా ఇష్టమైందే నేను చంపుతా నేను చేస్తా ఏమనుకుంటున్నావు చిన్నయ్య కొద్దిగా కోపరికి రాకు ఆగు. అందరూ ఏమనుకుంటారు దీని మొగడు అయినోడు అయినాక ఇది ఇంకోళ్ళ దగ్గరికి ఎట్లా పోతుంది అని అన్నారా నన్ను ఉత్తోడు అన్నారా నేను ఊళ్ళే ముఖం ఎత్తుకొని ఎట్లా తిరగాలి ఈ బక్కోని ఎట్లా బాగుంది ఎలా దీన్ని ఎంపి పారేస్తా అవునవ్వా నీ మొగన్ దగ్గర లేనిదేంటిది ఆ బక్కైన దగ్గర ఉన్నదేంటి బక్కైన దగ్గర ఉన్నదేంటి గిట్లెందుకు చేసినావు చెప్పు. ఆయన పెట్టంది ఏంటిది ఈయన పెట్టింది ఏంటిది ఆయన పెట్టంది ఏంటిది ఈయన పెట్టింది ఏంటిది ఏం మాట్లాడుతున్నావు? నేనే మాట్లాడుతున్నానే ఆయన మటన్ పెట్టిండా చికెన్ పెట్టిండా ఆయన పెట్టంది ఏంటిది ఈయన పెట్టింది ఏంటిది అని అంటున్నా నేను ఊళ్ళే ముఖం ఎత్తుకొని ఎట్లా తిరగాలి నీ బతుక గిదాలుగా నీకు ఎట్లా బతుక బుద్ధి అవుతుంది మా అందరి నెల మొక్కలు చేతివి నేనన్నా ఊరేసుకొని సాగు లేకపోతే నూతిళ్ళ పట్టి సాగు బతికినావు భూమికి పరువు. బాపు ఎంత పని చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ 5 నిమిషాల సుఖం కోసం అక్రమ సంబంధాలు పెట్టుకొని అనవసరంగా ప్రాణాలు తీసుకోకూరి తప్పడితే చెప్పకుండా తాగు. తప్పటికి తప్పకుండా తాగుండ్రి అట్లాంటి ఏంటిది ఏమైంది సార్ తప్పడితే చెప్పకుండా తాగురా.